గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ మాజీ సీఈఓ రామచందర్ తో పాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ జి కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. 2.10 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతోనే ఈ కేసు దర్యాప్తు ప్రారంభం కాగా మొత్తం 700 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా రామచందర్, కళ్యాణ్ ను వేర్వేరుగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న సమాచారంతో ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల రూపాయల కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ మాజీ సీఈఓ రామచందర్ తో పాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ జి కళ్యాణ్ కుమార్ లను ఏసీబీ అధికారులు 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, గొర్రెల స్కామ్ లో అసలు ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ఇందులో భాగంగా అసలు గొర్రెలను కొనుగోలు చేశారా, కొనుగోలు చేసిన వాటిని పంపిణీ చేశారా, పంపిణీ చేస్తుంటే ఎవరు వాటిని తీసుకున్నారు, ఏ అధికారులు ఎవరికి ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపబోతుంది ఏసీబీ అధికారులు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఈ స్కామ్ తో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరి ప్రమేయం ఏంటి అనే దాని మీద విచారించబోతున్నారు. అందులో భాగంగా ఓఎస్టీ కళ్యాణ్, రామచందర్ వీళ్ళిద్దరిని కూడా విచారించబోతున్నారు. ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో ఉన్నటువంటి సంబంధాల మీద కూడా ఆరా తీయడం జరుగుతుంది. మాజీ మంత్రి తలసానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా ఏసీబీ అధికారులు అయితే విచారించబోతున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి కేసుగా తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఈ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి అధికారిని, నాయకుడిని విచారించిన తర్వాత డెఫినెట్ గా గొర్రెల స్కామ్ లో సుమారు 100 కోట్ల రూపాయలు, అంటే ఎక్కడా కూడా పంపిణీ చేసినట్లు లేదు, కానీ రికార్డ్స్ లో మాత్రం పంపిణీ చేసినట్లు, ఆ పంపిణీ చేసిన దానికి డబ్బులు ఖర్చు అయినటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా 100 కోట్లకు చేరుకోవడంతో అసలు ఆ డబ్బులన్నీ కూడా ఎవరి అకౌంట్లలోకి వెళ్ళాయి, ఎవరు ఆ డబ్బులన్నీ కూడా తీసుకున్నారు అనే దాని మీద ఏసీబీ పూర్తిగా కూడా విచారణ జరపబోతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి ఏసీబీ స్పెషల్ టీమ్ విచారణ ఏదైతుందో ఆ విచారణలో అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టబోతున్నారు. ప్రధానంగా ఓఎస్టీ కళ్యాణ్, రామచందర్లు వీళ్ళిద్దరి ప్రమేయం ఎక్కువగా ఉందని ఇప్పటికే గుర్తించినటువంటి అధికారులు పరారీలో ఉన్నటువంటి మొయిదుద్దీన్ ఎవరైతే ఉన్నారో అతని కోసం అయితే కలిసడం జరుగుతుంది. మాజీ మంత్రి తలసాని ప్రమేయం పైన కూడా ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే గొర్రెల స్కామ్ కి సంబంధించి విత్ ఇన్ 1 వీక్ లోనే అత్యంత కీలకమైనటువంటి ప్రమేయం ఉన్నటువంటి అధికారులు, నాయకుల తెర మీదకి వస్తున్నాయని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.